నమస్కారం, మీరు చూస్తున్నారు HN9 టీవీ. నెల్లూరు జిల్లా కలెక్టరేట్లో రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణకి జనసేన నాయకులు గుణుకుల కిషోర్ పలు సమస్యల పరిష్కార దిశగా అర్జీలిచ్చారు. చిల్డ్రన్స్ పార్క్ సందునందు అనేక దేవాలయాలు ఉన్నందున గృహిణులు, మహిళలు అటు ఇటు తిరుగుతూనే ఉంటారని, అక్కడ వేగ పరిమితి నియంత్రించే సూచికలు, స్పీడ్ బ్రేకర్లు లేనందున తరచూ యాక్సిడెంట్లు జరుగుతూ అనేక మంది ప్రాణాలు బలవుతున్నాయని, 2 రోజుల క్రితం కూడా ఒక నడి వయసుకురాలైన మహిళ వాహన చోదకుల వేగానికి బలైందని, కావున వెంటనే చర్యలు తీసుకుని స్పీడ్ బ్రేకర్లు గాని, వేగ పరిమితికి సంబంధించిన సూచికలు గాని పెట్టవలసిందిగా కోరారు. పిల్లల మానసిక వికాసానికి ఆటలు ఎంతో తోడ్పడతాయని, ప్రభుత్వం మోడల్ స్కూల్ నందుగల ఆట మైదానం స్కూల్లోని వారికి, అంతేకాకుండా 5 దశాబ్దాల చరిత్ర కలిగి ఎంతో మంది కళాకారుల కేంద్రంగా నిలిచిన జిల్లా నృత్య సంగీత పాఠశాలకు సొంత భవనం, శిక్షకులు, సౌకర్యాలు కరువై ఇబ్బంది పడుతున్నారని, కావున ప్రభుత్వ స్థలాల్లో వారికి భవనం ఏర్పాటు చేసి కళలను ప్రోత్సహించాలని కోరారు. నీట్ ర్యాంక్ విషయంలో తనకు అన్యాయం జరిగిందని, మనస్తాపానికి గురైన విద్యార్థిని OMR షీట్కి, ఆన్సర్ షీట్కి బేజరు వేస్తే దాదాపుగా 300 మార్కులు తక్కువగా వచ్చాయని విలపిస్తోంది. చొరవ తీసుకుని ఇప్పటికే 3 సార్లు నీట్ ఎగ్జామ్ రాసినందున ఇకపై నీట్ రాసే అవకాశం లేనందున ఆ పాపకు పరిష్కార మార్గాలను చూపించాల్సిందిగా కోరారు. ప్రజానాయకులు, పరిపాలక ప్రభుత్వ సిబ్బంది అందరూ ఒకే చోట ఉండి సమస్యలను పరిష్కరించడం మైలురాయిగా నిలుస్తుందని ఈ సందర్భంగా వారు తెలిపారు. మంత్రి నారాయణతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్, జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, జిల్లా ఎస్పీ కృష్ణకాంత్, నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ ప్రత్యేక ప్రజా సమస్య పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించడం, పలు సమస్యల పరిష్కార మార్గాన్ని చూపించడం అభినందనీయమని నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ సూర్యతేజ తదితరులు పాల్గొన్నారు. ఎవరైనా ఉంటే ఫైన్ రేట్ స్టార్ట్ చేసి దీనివల్ల బట్టి ఫైన్ వేసుకోవాలి, మోడల్ వేసుకోవాలి, సిఐటీ వేసుకుంటే కూడా ఎందుకు ఫైన్ ఎవరు వేస్తున్నారు ఐడెంటిఫై చేసి బాగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.